హాయ్ వెల్కమ్ టు ఈటీ. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి లక్ ఎలా ఉంటుందో తెలియదు, ముఖ్యంగా డైరెక్టర్స్ది. ఎందుకంటే కొందరు డెబ్యూతో హిట్ కొట్టి ఆ తర్వాత దూసుకుపోతారు. మరికొందరు స్టార్టింగ్లో తమ డైరెక్షన్తో నిరాశపరిచిన ఆ తర్వాత మెల్లగా ట్రాక్లోకి వస్తారు. అయితే ఇంకొందరు మాత్రం తమ సినిమాల రిజల్ట్తో కనుమరుగవుతారు. ఇప్పటికే కొన్ని హిట్స్ను సాధించిన ప్రస్తుతం ఛాన్సులు లేక చాలా మంది టాలీవుడ్ సినీ దర్శకులు ఫుల్ సైలెంట్గా ఉన్నారు. వారి చివరి సినిమా వచ్చి చాలా నెలలు అవుతున్నా కొత్త ప్రాజెక్టులను అనౌన్స్ చేయడం లేదు. ఏం చేస్తున్నారో కూడా బయటకు తెలియడం లేదు. మరి ఆ డైరెక్టర్స్ ఎవరు, ఇప్పుడేం చేస్తున్నారు? డైరెక్టర్ పరశురామ్ గీతా గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మంచి క్రేజ్ కూడా సంపాదించుకున్నారు. కానీ రీసెంట్గా ఫ్యామిలీ స్టార్తో ప్రేక్షకుల ముందుకొచ్చి నిరాశపరిచారు. భారీగా ట్రోల్స్ ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఏడాది దాటినా కొత్త సినిమా అనౌన్స్ చేయడం లేదు. ఎలాంటి వార్తలు కూడా రావడం లేదు. ఖుషి మూవీ తర్వాత శివ నిర్వాణ ఇప్పటి వరకు మరో సినిమా ప్రకటించలేదు. నాగ చైతన్యతో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చినా ఇప్పటి వరకు ప్రకటన రాలేదు. మరోవైపు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్తో తిరిగి పుంజుకున్న తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ రీసెంట్గా జాక్ మూవీ తీశారు. కానీ నిరాశపరిచారు. ప్రస్తుతానికి ఏ ప్రాజెక్ట్ను ప్రకటించలేదు. టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చివరిగా పెదకాపు మూవీ తీశారు. కానీ అనుకున్న స్థాయిలో ఆడియన్స్ను మెప్పించలేకపోయారు. ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారు. కళ్యాణకృష్ణ దర్శకత్వం వహించిన వివిధ సినిమాలు ఆడియన్స్ను ఆకట్టుకున్నప్పటికీ ఇప్పుడు ఆయనకు అవకాశాలు కరువయ్యాయి. లక్కీ డైరెక్టర్గా పేరు పొందిన శ్రీరామ్ ఆదిత్య వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కానీ హిట్స్ అందుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఆయన లైన్అప్లో ఒక్క మూవీ కూడా లేదు. మరోవైపు శశికిరణ్ తిక్క గూఢచారి మేజర్ చిత్రాలతో మెప్పించారు. రీసెంట్గా సత్యభామతో నిరాశపరిచారు. ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని నా సామిరంగ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి హిట్ అందుకున్నారు. కానీ ఇప్పుడు మరో సినిమాను ప్రకటించలేదు. నటుడు దర్శకుడు శ్రీనివాస్ అవసరాల డైరెక్టర్గా కొత్త ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. యాత్ర 2 తర్వాత మహి రాఘవ్ ఇంకా తన తదుపరి సినిమాను ప్రకటించలేదు. ఒకప్పుడు అగ్ర రచయిత అయిన వీరు పోట్ల బిందాస్, రగడ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. కానీ ఆ తర్వాత సరైన హిట్స్ను సొంతం చేసుకోలేకపోయారు. మెగా మేనలుడు సాయిధరం తేజ్తో చర్చలు జరిపినా వర్కౌట్ కాలేదు. మొత్తానికి వీరంతా ఛాన్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. మరెప్పుడు కొత్త చిత్రాలు ప్రకటిస్తారో వేచి చూడాలి.